కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తుంది. ప్రతిపక్షంలో అప్పులపై రాద్ధాంతం చేసిన హస్తం పార్టీ నేతలు ఇప్పుడు అప్పు తేకుంటే పాలన సాగదనే కాడికి వచ్చారు. గడిచిన 8 నెలల్లో 50,000 కోట్ల రుణం సేకరించడం అంటే రాష్ట్రం అప్పు ఎంతకు చేరిందో అర్థమవుతుంది. ఎన్నికల హామీలు ఇంకా పెండింగ్లోనే ఉండగా రాష్ట్రాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ అప్పుల కుప్పగా మార్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆఫ్టర్ 2 months స్టోరీ రివర్స్. తెలంగాణ ఆర్థిక శాస్త్రం ప్రోగ్రెస్ కార్డు సిరిగిన చాటే. అది ఆఖరి త్రైమాసికంలో సినిమా సూపిత్తమామ అనేట్టుంది. ఇప్పటికే రాష్ట్రానికి కొత్త అప్పులు తడిసి మోపెడయ్యాయి. గడిచిన 8 నెలల్లో ఏకంగా 50,000 కోట్ల రుణం సేకరించారు. పథకాల తీరు చూస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందం. పాలకులు నెరవేర్చాల్సిన ఎన్నికల హామీలు అనేకం అట్లుండగానే బాకీల పద్దు మాత్రం కుప్పలు కుప్పలుగా పేరుకుపోతోంది. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి చేయాల్సిన రుణ పరిమితి మరో 2 నెలలతో ముగిసిపోనుంది. ఆ తర్వాత ఇక దింతాక్కనే అన్నది ఆర్థిక శాఖ వర్గాల ఉవాచ. మంగళవారం నాడు తీసుకునే 3,000 కోట్లతో సగటున రోజుకు 200 కోట్ల చొప్పున రేవంత్ రెడ్డి సర్కారు గడిచిన 250 రోజుల్లో చేసిన అప్పు అక్షరాల 50,000 కోట్లకు చేరనుంది. ఇది ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి బాండ్లు కుదువపెట్టి ఆర్బీఐ ఆన్లైన్లో సేకరించిన మొత్తమే అవడం ట్విస్ట్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 7 నెలల కాలం మిగిలింది. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి రాబోయే రోజుల్లో మరో 9,000 కోట్ల రూపాయలు సమీకరించే వెసులుబాటు ఉంది. కానీ ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం అమలు చేయాల్సిన పథకాలకు అవసరమయ్యే డబ్బులో ఇది గోటిమందం కూడా కాదు. ఎన్నికల్లో కాంగ్రెస్ గుప్పించిన హామీలను నెరవేర్చాలంటే ఇక దేవుడే దిగిరావాలి అన్న విసుర్లు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఇంకో 2 నెలలు గడిస్తే అంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆర్థిక ప్రగతి పాలకులకు సినిమా చూపించడం ఖాయమని స్పష్టమవుతుంది. ఇక ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలు, నగరపాలక సంస్థలు, పరిశ్రమలు, ఎగుమతుల రంగాల్లో రాష్ట్రం మెరుగైన పురోభివృద్ధి కనబర్చడంతో జీడీపీలో మరో 0.25% అదనంగా అప్పు పొందడానికి వెసులుబాటు కలుగుతోంది. తద్వారా మరో 20,000 కోట్ల రూపాయల అదనపు రుణం కలిసి వస్తుందనే ఆశలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు పరిధిని ఆర్బీఐ అన్ని రాష్ట్రాలకు 2,500 కోట్ల రూపాయల నుంచి 6,000 కోట్ల రూపాయలకు పెంచింది. ఆ ఫెసిలిటీని కూడా రాష్ట్రం ఇప్పటికే వాడేసుకుంది. ఇలా ఉన్న అన్ని మార్గాలను వినియోగించి ప్రభుత్వం అందిన కాడికి అప్పు చేస్తోంది. అంతా బాగానే ఉంది. కానీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని గత ప్రభుత్వాన్ని నిందించిన రేవంత్ అండ్ కో టీం ఇప్పుడు ఏ విధానాన్ని ఫాలో అవుతున్నారన్నది ఆర్థిక రంగ నిపుణుల డౌటానుమానం. మా పాలనలో పూర్తి స్థాయిలో ఆర్థిక క్రమశిక్షణను పాటించాం. రాష్ట్రానికి మార్కెట్లో పరపతి లేకుండా ఎఫ్ఆర్బిఎం రుణాలు పుట్టవు అని ఘంటాపదంగా చెప్తూ వస్తున్న విమర్శలాపని అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి ఏం బదులిస్తారని బీఆర్ఎస్ నాయకత్వం నిలదీస్తోంది. అలా కేసీఆర్ బలమైన ఆర్థిక పునాదులు వేశారు కనుకనే ఇవాళ కాంగ్రెస్ పాలకుల అప్పుల ఆటలు సాగుతున్నాయని ప్రతిపక్ష పార్టీల వాళ్ళంటున్నారు. ఇక ఈ ఆర్థిక సుడిగుండం నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరవనుంది. వివిధ రంగాల్లో ధరల మూత మోగించనుంది. భూముల ధరలు పెంచడం ద్వారా ఒక 5 నుంచి 6,000 కోట్లు, ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా మరో 8 నుంచి 12,000 కోట్లు, లిక్కర్ ధరలు పెంచడం ద్వారా ఇంకో 4 నుంచి 5,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాలని పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ జోలికి అస్సలు వెళ్లమని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా ఇప్పుడు అదే బాటలో పయనించి ఖజానా నింపుకోవాలని ప్రయత్నిస్తోంది. అటు కమర్షియల్ ట్యాక్స్ బకాయిల్ని కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు రాష్ట్ర అప్పులపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ లీడర్లు అప్పులు చేయకుంటే పాలన సాగదన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సుపరిపాలన అందించాలని ప్రజలు కోరుకుంటుంటే అప్పులు కుప్పలుగా చేసి పాలన చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది.